సరే ఇప్పుడు రామాయణం తీస్తుర్రు కదా, అందులో సీత క్యారెక్టర్ని సాయి పల్లవికి ఇచ్చిర్రు. అయితే మండోదరిని కాజల్కి ఇచ్చి శూర్పణఖని రకుల్ ప్రీత్ సింగ్కి ఇచ్చిర్రు. ఇది అసలు టోటల్ క్యాస్టింగ్ మిస్ క్యాస్టింగ్ అని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తున్నాయి. అంటే మండోదరి రకుల్ ప్రీత్ సింగ్ కన్నా సీత అంటే రియల్ క్యారెక్టర్లా మండోదరిను శూర్పణఖ కన్నా సీత చాలా అందంగా ఉంటుంది అని కామెంట్స్ చేస్తారు. సో డైరెక్టర్గా మీ ఒపీనియన్ ఏంటి ఆ క్యాస్టింగ్ మీద? అంటే ఇప్పుడు సాయి పల్లవి అది అందంగా ఉండదనా? అంటే సాయి పల్లవి వీళ్ళకన్నా కొంచెం యావరేజ్గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియా. ఓహో, సీతాదేవి క్యారెక్టర్ వేసిన సాయి పల్లవి కంటే ఈ పక్క క్యారెక్టర్ వేసే వాళ్ళు అందంగా ఉన్నారనా? అవును సార్. ఏం కాదు కానీ అమ్మాయికి మరి ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళందరికీ ఇంకా క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అని అది అనేది యాక్చువల్గా సౌత్లో, నార్త్లో కాదు. తను కూడా అక్కడ ఉన్నట్టు మంచి ప్రాజెక్ట్స్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. యాక్చువల్గా తను ఎఫ్టీ పర్సనాలిటీ వలప్షియస్గా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఆ క్యారెక్టర్కి అంత తెలియకుండా ఎందుకు పెడతారు? చాలామంది అది ఏకంగా 5,000 crores ప్రాజెక్ట్ అది. ఒక చిన్న రావణాసురుని క్యారెక్టర్కి యాక్షన్ పెట్టినట్టున్నారు, దానికి చాలా ఇచ్చారు. రాముడి క్యారెక్టర్ వేసిన ఆ అబ్బాయికి ఇచ్చారు. ఏదో బ్యాడ్ పట్టుకొస్తాం, అదేదో నాకు బీఫ్ అంటే ఇష్టం అన్నాడని చెప్పేసి. ఇప్పుడు రాముల వారి క్యారెక్టర్ వేస్తా అని చెప్పేసి ఇటు ఉన్న అలవాటు లేవని చెప్పడు కదా. ఆ విధంగా రామారావు గారు చేశారు, చాలా క్యారెక్టర్లు చేశారు. అంటే ఆయన నాన్ వెజిటేరియన్ తిండానా? రామారావు గారు ఈయన దేవుడి క్యారెక్టర్ లేదు కదా. ఇప్పుడు ఏదో అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇలాగ మాట్లాడేది ఒక పత్రికల్లో మాట్లాడాలి. సితారా అనేది వచ్చింది, కొంతకాలం పోయింది. జ్యోతి చిత్రం వచ్చింది, దాని తర్వాత రేడియో, ఆల్ ఇండియా రేడియోలో ఎందుకు మాట్లాడతారు కదా. ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడితే ప్రతి ఒక్కటి కెమెరామెన్ ఇలాగ అన్నాడంటే ఫినిష్. నేను వెళ్తే ఇలాగ అన్నాను, అది చూసాడు బాబాయ్ నా ఫినిష్ అంతేనా. అంచేత నేను అందుకనే దూరంగా ఉంటాను అనమాట. ఇంటర్వ్యూ అయిపోయినది నా రూమ్కి పోతాను. ఇటువంటి ఏమాత్రం తగిలిందనుకో ఆ పక్కన వాడు ఆడు ఎత్తాడు ఫోటో. అదేంటప్పుడు అంత ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్స్ బికమ్ బాగా బాహాటంగా అయిపోయింది కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు టాక్ దేర్ వాయిస్. ఆ విధంగా వాళ్ళకి తెలియదా డైరెక్టర్లు అన్న వాళ్ళకి. సాయి పల్లవి కూడా గుడ్ కాదు, ఒక వాయిస్ ఒకతే తనకి కొంచెం మగోళ్ళ ఉంటుందని నేను తండేలు సినిమా అప్పుడు అన్నాను. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గానకోకిళ్ళకి 100 గానకోకిళ్ళు ఎలా పాడుతుందో అంత బాగా పాడుతుంది. తన వాయిస్ అంటే అంత మెస్మరైజింగ్గా ఉంటుంది. ఆఫ్టర్ జానకి గారు, ఎప్పుడో చిన్నప్పుడు జానకి గారు కంటే తన వాయిస్సే అంత, ఇప్పుడు ఐలేస్ అని ఎంత బాగుపడింది ఆ వాయిస్ అందులో పాటలను తండేళ్ళను. ఈ అమ్మాయి ఏమో మనకి డబ్బింగ్ వాయిస్ ఎలా ఉంది, మగోళ్ళ ఉంది. ఎవరు సాయి పల్లవి. ఆ ఒక్కదాని గురించి క్రిటిసైజ్ చేశాను నేను. లేకపోతే డ్యాన్సరు, మంచి డ్యాన్సరు, పొట్టేరా కూడా చాలా బాగా రక్తి కట్టించగల మంచి అమ్మాయి. సో క్యారెక్టర్ కూడా చాలా వరకు కాపాడుకుంటూ వచ్చింది కదా, యథవేషాలు వేయకుండా మిగతా వాళ్ళు వేసినట్టు కాకుండా తను అంటూ కొంచెం దూరంగా ఉంటూ అన్నీ చేస్తుంది. ఎక్కడ కూడా అటువంటి రిమార్కులు రాలేదు అమ్మాయి మీద వచ్చినాయా. సాయి పల్లవి షీ హాజ్ గాట్ ద డీసెంట్ ఇమేజ్ ఉంది. ఆ వాయిస్ ఒకటే నేను ఎలా చెప్పేది తప్పితే అటువంటి వాయిస్కి శ్రేయా ఘోషల్ వాయిస్కి ఎక్కడ సంబంధం లేదు అన్నాను అనమాట. ఇట్స్ టూ గుడ్ అమ్మాయి ఆవిడ శ్రేయా ఘోషల్ వాయిస్ అంత వినబుద్ధి వేస్తుంది అనమాట యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఆ సాంగ్ హైలైట్స్ అన్న దేవిశ్రీ చేశాడు కదా. సో ఎంత ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దానికి ఎంఐ వాయిస్ ఎలా కుదురుతుంది అన్నట్టుగా అనిపించింది నాకు. అదర్వైజ్ దానికి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు సౌత్లో ఈ 4 స్టేట్లలోనూ మంచి ఇమేజ్ ఉన్న ఏ బ్లాక్ స్పాట్ లేని అమ్మాయి ఎవరంటే సాయి పల్లవి. అంటే 4 స్టేట్లు కలిసిపోయినాయి కదా వాళ్ళకి. సో అక్కడ కొత్త సీతగా చూస్తారు. అక్కడ డబ్బింగ్ వాయిస్ హిందీ ఇవ్వదు, వేరే వాయిసే పెడతారు. ఇక్కడ కూడా వేరే వాయిస్ డబ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి వాయిస్ కాకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. సీతాదేవి మగోళ్ళ మహానట్టు ఉండకూడదు కదా, అయ్యే రామా అంటే అందు కదా. అంచేత నా ఫీలింగ్ చెప్తున్నాను. ప్లస్ వీళ్ళిద్దరూ అంటే అమ్మాయి కంటే 7-8 ఏళ్ళు పెద్దోళ్ళు. ఎవరు కాజల్కి బిడ్డ కూడా పుట్టేసినట్టున్నాడు. తర్వాత వచ్చి అమ్మాయినా కాజల్ అంటే అజయ్ దేవ్ కాదు, ఇంకొక చిన్న అమ్మాయి ఉంటుంది అదినా రామ్ చరణ్తో చేస్తుంది. కాజల్ అంటే అమ్మాయినా బాగా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం యావరేజ్గా ఉందని చెప్పేసి కావాలని అందవికారంగా బెటర్ కదా. వాళ్ళు నార్త్ ఇండియన్స్ జనరల్గా బాగుంటారు. సో వాళ్ళిద్దరూ కూడా పెట్టారు. కాకపోతే ఈ అమ్మాయి మీద పెద్దవాళ్ళే వాళ్ళు. బయట చూసుకున్నా కూడా బ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టేసి, అదేవిధంగా రకుల్ ప్రీతి మొత్తం అంతా ఒక చుట్టేసింది కాబట్టి అందరికి తెలుసు ముదురు ఆఫ్ ఇండియా. అంచేత వాళ్ళకంటే ఈ అమ్మాయికి ఇవ్వడం క్యాస్టింగ్ తప్పేం కాదు, అది కరెక్ట్గా ఇచ్చారు. ఏదోటి అనాలి.
ఏదో ఒకటి ఆడి బీఫ్ తింటాడట, ఆడికి రాముడేట అంటది. అమ్మాయి ఎవరు, చిన్నమయ్య అమ్మాయి సింగర్ ఎవరు, చిన్మయి. చిన్నమయ్యనే. తనంటే చాలా ఇష్టం నాకు, కానీ అప్పుడప్పుడు తిట్టబుద్ధి వేస్తుంది, ఎందుకంటే ఇది ఇటువంటి ఏదో పెడతా ఉంటుంది ఫిట్టింగ్. ఫంటాస్టిక్ సింగర్, మనిషి కూడా చాలా బాగుంటుంది. బై ఆల్ మీన్స్ ఐ లైక్ హర్, ఓన్లీ కామెంట్సే ఇటువంటి చేస్తూ ఉంటుంది. మా పాపని మా ఆయన్ని కూడా ముట్టుకోనేమను ఆ టైంలో అంటూ ఉంటుంది. నాన్ సెన్స్ మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్లీ చిన్న పాప నీకెంత తండ్రికి అంతే కదా, అలా మాట్లాడుతాను, వేరేగా మాట్లాడుద్ది. అందరూ మగవాళ్ళు బ్యాడ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ విధంగా వీడికి కూడా పెట్టింది అది ఫిట్టింగ్. వాడు రిషి కపూర్ కొడుక్కి, ఏ కపూర్, రణబీర్ కపూరా, అతను రావుడేటి, ఆడు బీఫ్ తింటాడు. ఆడు ఎక్కడో అన్నాడు ఎప్పుడో నాకు బీఫ్ అంటే ఇష్టం అని, దీనికి లింక్ చేసింది ఇది. బీఫ్ తినేవాడికి రాముడు అంటే ఆ విధంగా అయితే రామారావు గారు తినేవారు. పొద్దుటే కోడి, ఎర్లీ మార్నింగ్ ఫుల్ కోడి తిరిగి అనేవాడైనా. మరి రాముడికి ఆయన ఏం దేవుడే లేదు అసలు. కొంతమందికి రాముడు ఎలా ఉంటాడంటే ఎలా ఉంటాడని చెప్తారు తెలుసా మీకు. ఎక్కడో ఖమ్మంలోనే ఎక్కడో ఒక విగ్రహం కట్టారట, రామారావు గారు కట్టేశారు. కృష్ణుడికి కడదామని కట్టి అది రామారావు గారు కట్టారు. దానికి ప్రజలు అపోజ్ చేస్తున్నారు ఇప్పుడు. కృష్ణుడు కడతా అని చెప్పి ఎన్టీ రామారావు విగ్రహం కట్టారేటని. అంటే మనందరి మనసుల్లోనూ కృష్ణుడు, రాముడు వీళ్ళందరూ అంటే ఎవరు, రామారావు గారు కదా. మరి ఆయన అలవాటు లేవా, సంసారం చేసుకోలేదు, ఆయన పిల్ల పుట్టలేదా, తర్వాత ఏమో పొద్దున చికెన్ తినలేదా. ఈ ఊరికినే ఈ చిన్నమ్మాయి ఏదో పెట్టాలి ఆడికి. అక్కడ చూసి 170 కోట్లు ఎంత తీసుకున్న పెద్ద ఆర్టిస్ట్ అతను ఆఫ్టర్ యానిమల్ సినిమా తర్వాత. సో ఏదో పెట్టాలి. యాక్చువల్లీ ఇవన్నీ పబ్లిసిటీకి పనిచేస్తాయి, కానీ ఇట్ డజంట్ వర్కౌట్. కాస్టింగ్ తెలుగుని ఎందుకు పెడతారు. సాయి పల్లవికి ఇక్కడ మంచి పేరు ఉంది, హోమ్లీగా ఉందని చెప్పేసి సౌత్ని కాయాలంటే పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు పాన్ వరల్డ్ అది, బికాజ్ ఇట్స్ మైథలాజికల్ సినిమా కాబట్టి. అది చేయాలంటే ఇక్కడ సౌత్ని కాసేయాలంటే 5 స్టేట్లు, ఇప్పుడు తెలంగాణ కూడా కలిసింది కాబట్టి కదా. మొన్నటి వరకు 4, ఇప్పుడు 5. ఈ 5 స్టేట్లని కావాలంటే ఆ అమ్మాయే కరెక్ట్. బ్రహ్మాండంగా పెట్టారు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చి. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా సౌత్లో తెలుసు. ఎవరో రకుల్ ప్రీత్ తెలుసు, తెలుసు. బ్రహ్మాండం కాస్టింగ్. ఊరికనే ఏదో ఒకటి అలా అంటూ ఉంటారు. మనకు వ్యూయర్షిప్ రావాలి మనకి. ఈ అద్దనా కాసులు ఉంటారు కదా, అద్దనా బ్యాడ్ గాడి వీళ్ళంతా అన్నమాట. వాళ్ళు ఏదో అంటూ ఉంటారు అనమాట. అంచేది నేనే కరెక్ట్గా ఎందుకు చెప్తానంటే కాస్టింగ్ ఈజ్ కరెక్ట్, ఫెంటాస్టిక్గా ఉంది. ఆడు బీఫ్ తింటే వాళ్ళకి కావాలి, ఏం తింటే వాళ్ళకి కావాలి. అలాగంటే పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు నిజంగా రావణ్ పట్టి రావాలి, పైకి వెళ్ళి సీతగారిని పట్టి రావాలి. వాళ్ళు రారు కదా. అంచేత మనం యాక్ట్ చేస్తుంటే మనకున్న గుణాలు దానికి ఆపాదించకూడదు. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఎ క్యారెక్టర్ ఈజ్ లివింగ్, దట్స్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. అంతే తప్పితే జస్ట్ బికాజ్ యూ ఈట్ సంథింగ్ అది చేయకూడదు అంటే ఎలాగా. అంత పవిత్రంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఆవిడ దొరకడం. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ తీసాడు బెల్ గిబ్సన్, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. అందమైన యంగ్ బాయ్ని తీసుకున్నాడు, పొడుగ్గా అందంగా ముక్కు ఉండే అతన్ని తీసుకున్నాడు. అదంతా విషాదమే. ఆయన క్రూసిఫికేషన్ మీద తీశాడు, ప్రపంచం అంతా దున్నేసిన సినిమా. మెల్ గిబ్సన్ హీరో, అతను డైరెక్ట్ చేశాడు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమేమి తిన్నాడో అడుగుతాడు. వీటికి షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్ళి స్టాండ్ మీద అవుతాడా. సో అవన్నీ డజంట్ కౌంట్ యాక్చువల్గా. వీఆర్ ఆల్ హ్యూమన్స్, యూఆర్ ఆల్ యాక్టర్స్. సో దే యాక్ట్ ద క్యారెక్టర్స్. అంతేకాని ఎరకాలి ఏది పెట్టడానికి మనం ఈజీ కదా. కెమెరాలో ఎలా పట్టుకుని ఇలా చెప్తూ ఉంటుంది, చెప్పేసి పెట్టేస్తే అప్లోడ్ చేస్తే అది వాళ్ళ యొక్క పాపులారిటీని బట్టి అది వైరల్ అయిపోతుంది. ఈడు రావుడు ఏంటి, అది సీత ఏమిటి, రకుల్, ఆ విధంగా అయితే మరి వాళ్ళకి ఉన్న బ్యాడ్ నేమ్ ప్రకారంగా అసలు మైథలాజికల్ క్యారెక్టర్లే చేయకూడదు. ఈ మధ్యన రకుల్ ప్రీతికి వచ్చిన బ్యాడ్కి డ్రగ్స్, ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అని, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అని ఇవన్నీ వచ్చినాయి కదా. యాక్చువల్గా ఇవన్నీ రాంది ఆ అమ్మాయి ఒకతే. ఏదో అక్కడక్కడ వాగుతూ ఉంటుంది, ఏదో ట్రైబల్స్ గురించి ఏదో వాగింది నొక్కేస్తూ ఉంటారు మళ్ళీ, ఎప్పుడో చోట వాగింది అంతే. బట్ అదర్వైజ్ తనకి ఒక విధంగా స్పార్క్లెస్ కింద లెక్క అమ్మాయి, మంచి యాక్ట్రెస్. నో హ్యాంకీ ప్యాంకీ న్యూస్ అబౌట్ ఇట్ కదా. ఆడితో వెళ్ళిపోయింది, వీడితో డైవర్స్ అయిపోయింది, లేదు కదా. అంచేత బై ఆల్ మీన్స్ కాస్టింగ్ ఈజ్ గుడ్. ఎవడన్నాడు కాస్టింగ్ ఈజ్ బ్యాడ్ అని? కాస్టింగ్ ఈజ్ ఫెంటాస్టిక్.